ఒకప్పుడు జిల్లాలో అత్యుత్తమ ఫలితాలతో పేరు తెచ్చుకున్న అంబేద్కర్ గురుకుల పాఠశాల నేడు కనీస మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థల్లో హాస్టల్ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ అంశంపై మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్లా చిన్నారావు హాస్టల్ను సందర్శించి అధికారులను నిలదీశారు. అనపర్తి నియోజకవర్గంలోని లక్ష్మీ నరసాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాల ఒకప్పుడు జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించి వందలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన విద్యా సంస్థగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం ఈ పాఠశాల హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల కథనం ప్రకారం హాస్టల్లో సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం, శానిటేషన్ సరిగా లేకపోవడం, గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం, కిటికీలు ధ్వంసమై ఉండటం వంటి సమస్యలు రోజువారీ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో చదువుపై ఏకాగ్రత సాధించడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గురుకులంలో ప్రవేశం కోసం ప్రతి ఏడాది తీవ్ర పోటీ నెలకొంటుంది. కానీ ప్రవేశం పొందిన తరువాత కనీస వసతులు కూడా లేకపోవడం బాధాకరమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం కోసం ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ నిధుల ప్రభావం హాస్టల్లో కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నల్లా చిన్నారావు హాస్టల్ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శానిటేషన్, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, కిటికీల సమస్యలపై సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎందుకు పరిష్కారం చూపడం లేదని ప్రశ్నించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను నల్లా చిన్నారావు డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దళిత సంఘాలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నా పేరు నల్లా చిన్నారావు, స్టేట్ సెక్రటరీ మాల మహానాడు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి. ఇక్కడ చూస్తున్నటువంటి హాస్టల్ లక్ష్మీ నరసాపురం గురుకులం హాస్టల్ అంటే రాష్ట్రంలోనే ఉన్నతమైన హాస్టల్. ఇందులో చదువుకున్న వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే ఎమ్మెల్యే గారు రికమెండేషన్లతో నడిచే పరిస్థితిలో ఉన్నటువంటి హాస్టల్ పరిస్థితి ఈరోజు చూస్తే చాలా బాధాకరం. ఇక్కడ శానిటేషన్ కానీ, శుభ్రత కానీ, రూముల్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, బాత్రూంలో లైట్లు కానీ ఏమీ లేకుండా చాలా హీనదీన స్థితిలో ఈ హాస్టల్ నడుస్తుంది. ఇక్కడ డొనేషన్ల మీద హాస్టల్ నడవటం నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు దళిత సంక్షేమానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము, ఇంత చేస్తున్నామని చెప్పేసి డబ్బా కవర్లు చెప్పుకోవడం తప్ప మరి ఈ దళిత పిల్లలు చదువుకునే హాస్టల్లో విద్యని మరి ఎంతో మేము చేస్తున్నామని చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా.